మానవ సృష్టిలో మాగాయ్ అనేది మహా అద్భుతం అండి. నిజంగా ఆవకాయ ఒక అద్భుతం అయితే మాగాయ్ మహా అద్భుతం. నిజంగా మాగాయ పచ్చడి అంటే చాలా చాలా బాగుంటుంది. అదేంటో విచిత్రం, మామిడికాయలు అవే మామిడికాయలు, అదే ఉప్పు, అదే కారం, చేసే విధానంలో చిన్న చిన్న తేడాలు. అలా చేయడం వల్ల విపరీతమైన టేస్ట్, అదొక వేరే టేస్ట్, ఆవకాయకు వేరే టేస్ట్, మాగాయకు వేరే టేస్ట్. అసలు ఎంత తేడా ఉంటుందంటే మాగాయ పచ్చడినో ఆవకాయ పచ్చడికి చాలా తేడా ఉంటుంది. కానీ ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. కవులు కూడా వర్ణిస్తారు మాగాయ పచ్చడి గురించి, చాలా గొప్పగా వర్ణిస్తారు. మాగాయ మహాపచ్చడి పెరిగేస్తే మహత్తరి, అది వేస్తే అడ్డవిస్తరి అని ఒక పాట ఉంది, పూర్వం శుభలేఖ సుధాకర్ పాట. మాగాయ మహాసుందరితో పోల్చారు కవులు. కనుక ఈ మాగాయ పచ్చడి ఎలా చేస్తామో చూడండి. వీటికి ఏంటంటే నేను సువర్ణ రేఖలు తెచ్చాను అన్నమాట. యాక్చువల్లీ కృష్ణా జిల్లా సైడు జలాలు వేస్తారు మాగాయ పచ్చడి కంటే, రసం ఎక్కువ ఊరుతుంది కాబట్టి దీనికి రసం ఎక్కువ ఊరాలన్నమాట. రసం ఊరడం కోసమని జలాలు లేకపోతే తెల్ల గులాబీలోని ఒక రకం ఉంటాయన్నమాట కాయలు, అవి కానీ ఇవి కానీ వేస్తారు. నాకు అవి దొరకవు కాబట్టి ఇక్కడ నేను మామూలుగా సువర్ణ రేఖ రకం తీసుకొచ్చి అవి కట్ చేసి, మా లక్ష్మి చెక్కుతూ ఉంది, చెక్కి ముక్కలు చక్కగా నేను ముక్కలు కోసేసుకున్నాను టకటక. తను చెక్కి ముక్కలు కోసిస్తే నేను చిన్న చిన్న పీసెస్ కింద చేసుకున్నాను. నాకు కూర్చుని అలా కట్ చేయడం చాలా ఈజీ అన్నమాట. కట్ చేసి ఇప్పుడు ఊరబెట్టేస్తున్నాం. కొంచెం అలా ముక్కలు వేయడం, ఉప్పు వేయడం. ఒక కేజీ ముక్కలకి ఒక 200 గ్రాముల దాకా ఉప్పు పడుతుంది నా లెక్క ప్రకారం. సరిపోకపోతే కొద్దిగా కలుపుకుంటాం. అంటే ఈ కాయలు పులుపు ఎక్కువ ఉన్నదనుకోండి ఇంకొంచెం ఉప్పు పడుతుంది అనమాట. పులుపు తక్కువ ఉంటే కనుక అసలు పచ్చడి బాగోదు మెయిన్గా. కానీ ఒక్కోసారి తప్పదు కదా, కోసేస్తాం ముక్కలు, పులుపు లేదు, అలాంటప్పుడు కొంచెం ఉప్పు కారం తక్కువ పడతాయి అన్నమాట. అలాగే నేను కొలిసి పక్కన పెట్టుకున్నాను కారం, సుమారుగా వేసేస్తుంది అన్నమాట. ఎంత పడుతుంది ఏంటి అనేది ఉప్పు పసుపు వేసి చక్కగా అలా కిందకి మీదకి చేస్తున్నాను. టెంకలు ఇచ్చే టెంకలు ఆపు. టెంకలు కూడా వేసాను లాస్ట్లో. టెంకలు ఏంటంటే, ఈ టెంకలు గురించి చెప్పాలంటే నా చిన్నతనం గుర్తొస్తుంది నాకు. ఈ టెంకలు మాగాయ పచ్చడిలో మజ్జిగలో నంచుకోవడానికి మాగాయ పచ్చడి పెట్టేవారు. మజ్జిగ పెరుగన్నాల్లో నంచుకోవడానికి మాగాయ పచ్చడి పెట్టేవారు. ఆ టెంక కోసం దెబ్బలాడుకున్నాను, నాకు టెంక కావాలి, నాకు టెంక కావాలని చిన్నప్పుడు. మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరం అనమాట. టెంక వేస్తే అది ఒక అద్భుతం అనమాట. టెంక చీక్కుంటా పెరుగన్నం అందులో స్పూన్ లాగా వాడుకుంటూ ఆ టెంకకి అదొక సరదాగా ఉండేదన్నమాట. ఆ టెంక కోసం నాకు అని అనుకునేవాళ్ళం చిన్నప్పుడు. కానీ ఇప్పుడు రోజులు వేరు కదా, ఇప్పుడు ఎవరు పెద్ద పట్టించుకోరు ఆ టెంకలు. అలాంటి చిన్న చిన్న ఆనందాలు ఇప్పుడు లేవు అసలు. ఇది ఊరబెట్టిన తర్వాత 3వ రోజు అయిన తర్వాత టెంకలు వేయడానికి నేను ఎండలో వేసానండి. వీటిని మంచి ఎండ ఎండింది, ఒక్కరోజే ఎండబెట్టాను నేను. ఈ టెంకలన్నీ కూడా మళ్ళీ సెపరేట్గా పక్కకు పెట్టేసి వాటిని విడిగా ఎండబెడతాను. ఇంకా ముక్కలైతే ఎండబెట్టడం చాలు. కానీ ఇన్ని టెంకలు తీసాం కానీ అన్నీ వేయలేదు నేను, ఎందుకంటే ఇంకా అవే అడ్డం పడతా ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అవి కొయ్యడం కొట్టడం చాలా కష్టం అండి. కత్తిపేటలు లేవు కదా ఇప్పుడు. కత్తిపేటలు లేని దాని మీద టెంకలు, కత్తిపేట ఉంటే ఆ టెంకను అలా చక్కగా కట్ చేసి 4 ముక్కల కింద చేసి వేయచ్చు అనమాట. ఇది ఒక్క ఎండ అండి, ఇది ఒకే ఒక్క ఎండలో. రసం చూపిస్తాను చూడండి ఇప్పుడు. రసంలో ఈ మళ్ళీ 3వ రోజు ఎండిన తర్వాత ఈ రసంలో మళ్ళీ పోసేసాను అనమాట. మళ్ళీ ఆ ముక్కలు వేసేసాను, ఊరాలి కదా కొద్దిగా, అందుకని వేసేసి నానబెట్టేసాను. అది చక్కగా ఒక్క ఎండకి బాగా ఎండిపోయినాయి చూడండి.
మూడో రోజు తీయకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. మూడో రోజు కంపల్సరీగా తీయాల్సిందే. ఇప్పుడు మళ్ళీ ఇలా నానబెట్టేసి మళ్ళీ ఒకసారి ఎండలో పెట్టాను. కొద్దిగా చిన్న ఎండ, ఆ రసం అంతా ఇంకిపోయే వరకు ఉంచానమాట ఎండలో. టెంకలు విడిగా ఎండుతున్నాయి. అలా కొద్దిగా ఆ రసం అంతా మళ్ళీ ముక్కలు పీల్చుకునేలాగా కొద్దిగా అలా ఎండ తగలనిచ్చేసి ఇంక ఇప్పుడు ఉప్పు కారాలు కలిపేసుకోవడమే చక్కగా. ఇప్పుడు కొంచెం డ్రైగా అనిపిస్తుంది కదా, అప్పుడు కొంచెం వేడి నీళ్ళు కలిపి పోసుకుంటే సరిపోద్దండి. ఇదేంటంటే ముక్కలో రసం ఎక్కువ రావాలన్నమాట, ఎక్కువ ఊరితేనే ఈ మాగాయ పచ్చడి బాగుంటుంది. పచ్చడి బాగా మాగుతుంది అనమాట, అందుకే మాగాయ పచ్చడి అయ్యింది. అది మాగుతుంది కాబట్టి మాగాయ పచ్చడి. ఆవపిండి పోస్తాం కాబట్టి ఆవకాయ పచ్చడి అదనమాట. ఇప్పుడు దీనికి తాలింపు వేసేద్దాం. మెంతులు వేయిస్తున్నాను. మెంతులు అంటే కొద్దిగా పోర్షన్ తీసుకున్నాను అనమాట, ఒక 50 గ్రామ్స్ దాకా. బాగా వేగాలి, ఆ నలుపులాగా బాగా డార్క్ బ్రౌన్ వచ్చేలాగా వేగాలి. వేగుతున్నాయి మెల్లిగా. డార్క్ బ్రౌన్ రాకపోతే ఏమవుతుందంటే మెంతులు చేదుగా ఉంటాయి కదా, చేదు మనకు తగిలేస్తుంది అనమాట. అదే కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చి బాగా ఫ్రై అయితే కనుక ఆ చేదు పోయి కమ్మదనం వస్తుంది మెంతుల్లో నుంచి. మాగాయ పచ్చడికి చాలా మంచి రుచినిచ్చేది ఈ పౌడర్ అనమాట. ఈ మిక్స్ వేసుకుంటేనే ఆ పౌడర్ చాలా బాగుంటుంది మాగాయ పచ్చడి. ఇప్పుడు నేను తయారు చేసే మసాలా ఇది అందరికీ చాలామందికి తెలుసు. నా వాయిస్ కొంచెం బాగాలేదండి, సర్దుకోండి, అడ్జస్ట్ అవ్వండి. చూసారా డార్క్ బ్రౌన్ వచ్చేస్తున్నాయి మెంతులు. ఇంకా వేగిపోతే చిట్టుపట్ట ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆవాలు. మెంతులన్నీ తీసుకున్నాను, ఆవాలన్నీ తీసుకున్నాను. మొత్తం పట్టదు కానీ సుమారుగా అనమాట. ఆవాలు వేసేస్తున్నానండి. ఇవి కూడా కొద్దిగా వేపుకోవాలి, చిట్టుపట్టలాడే వరకు వేపాలి, తొందరగా వేగిపోతాయి ఇవి. బాగా చిట్టుపట్టలాడుతున్నాయి, టప లేచిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ మాగాయ టెంకలు అంతవరకే తీసుకున్నాను. కొద్దిగా తినేవాళ్ళు ఎవరు పెద్దగా ఇంట్రెస్టింగ్గా తినరు ఇప్పుడు పిల్లలు. చూడండి ఆ మాత్రం డ్రైగా వచ్చినాయి అనమాట. రసం అంతా ఊరిపోయింది కదా. ఇప్పుడు కారం కలుపుతున్నాను. మొన్న ఆవకాయలో ఏం కారం కలిపానో ఇది అదే కారం అండి, బళ్ళారి కారం, ఎర్రగా ఉంటుంది బాగా. ఇప్పుడు కొంచెం డ్రైగా అనిపించి నేను కొద్దిగా వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను స్టవ్ మీద. కారం కలిపితే బాగా డ్రై అయిపోద్ది కదా, బాగోదు పచ్చడి. అందుకని కొంచెం వేడి నీళ్ళు ఎందుకంటే నీరు కాసిపోస్తే పాడవదు పచ్చడి, ఎన్నాళ్ళన్నా ఉంటుంది అన్నమాట. కాయకుండా పోస్తే పాడైపోద్ది. ఇప్పుడు చూడండి మసాలా వేస్తున్నాను. ఇక వేడి నీళ్ళు బాగా మసలే నీళ్ళే పోయాలి.
ఇదే కొంచెం రసం ఊట ఎక్కువ వచ్చింది అనుకోండి, మనకి నీరు పోసే పని ఉండదన్నమాట. అలా చూడండి, అది పౌడర్ వేస్తున్నాను దీనికి. ఇల్లంతా ఎంత మంచి వాసన అంటే నిజంగా సాయంత్రం వరకు గుమాయిస్తూనే ఉంది ఇల్లు. వాసన మంచి కమ్మని వాసన అనమాట. దాని తర్వాత తాలింపు వేసానేమో, తాలింపు వాసన ఇది కలిపి పిచ్చగా ఇల్లంతా ఎంత మంచి స్మెల్ అంటే ఇంటికి వచ్చిన వాళ్ళు ఏం వండుతున్నారు అని కూడా అడిగారు. వెల్లుల్లిపాయలు బాగా చెత్త కొట్టుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు ఆప్షన్ అండి. కొన్ని ఫ్యామిలీస్ వెల్లుల్లిపాయలు తినరు, కొద్దిమంది వెల్లుల్లిపాయలు బాగా తింటారు కాబట్టి వెల్లుల్లిపాయలు ఆప్షన్ అనమాట. నేను ఇక్కడ చిన్న పొరపాటు ఏం చేశానంటే, నూనె ఇది గానుగు నూనె అనమాట. ఈ గానుగు నూనె వేసినప్పుడు, తాలింపు వేసినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, నూనె బాగా కాగాలి. కాగకపోతే కనుక పొంగిపోద్ది అనమాట. నిజంగా నేను చిన్న తప్పు చేశాను. ఏంటంటే, నూనె కాగిపోయింది అనుకుని గబుక్కుని వేసేసాను శనగపప్పు. వేసాక ఇంకా పొంగు అలాగా వచ్చేస్తూ ఉంది. అసలు చాలా టెన్షన్ పడ్డాను. అది తీసేసి వేరే పాత్రలోకి మార్చేసాను నూనె. అలా పొంగు అలా కంటిన్యూ అయ్యిందనమాట. అలా గరిటె పెట్టి తిప్పుతూనే ఉన్నాను. వెల్లుల్లిపాయలు వేసాను, ఎండుమిరపకాయలు కూడా నలిపి వేసాను. ఎండుమిరపకాయలు బాగా ఎండున్నాయి అన్నమాట. ఎర్రపొడి ఎందుకని ఇలా చేత్తో నలిపితే మెత్తగా నలిగిపోయినాయి. అవి వేసేసాను ఎండుమిరపకాయలు. నాకు తెలుస్తుంది లోపల ఎంత వేగుతుందో ఏంటో తెలుస్తుంది. దాన్ని బట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూనే ఉన్నా. ఫస్ట్ పచ్చిశనగపప్పు వేసాను, తర్వాత ఏమో వెల్లుల్లిపాయలు వేసాను, తర్వాత ఎండుమిర్చి వేసాను. చూసుకుంటూ ఉన్నాను అన్నమాట. అట్లా నేను గానుగ నూనెతో గారెలు కూడా వేస్తానండి, పొంగకుండా చక్కగా. ఇది చిన్న పొరపాటు జరిగింది, ఏదో ఆలోచిస్తా గబుక్కుని వేసేసాను అనమాట. మామూలు నూనె అనుకుని వేసేసాను, అక్కడ చిన్న పొరపాటు జరిగింది. అయినా టేస్ట్లో ఏం తేడా ఉండదు. ఊరికే మనకి తాలింపు కనిపిస్తా వేసుకుంటే వేరేగా ఉంటుంది, ఇలా నొరగతోటి వేస్తే వేరేగా. అయినా బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఆవాలు వేసాను ఇప్పుడు. ఆవాల సౌండ్ చిట్పట్ 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 సౌండ్ వస్తూ ఉంటుంది అనమాట వేగితే. అవి ఆ సౌండ్ని బట్టి నెక్స్ట్ వేసాను అన్నమాట. నువ్వుల నూనెతోటి పిండి వంటలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నూనె కాగిన తర్వాత వేయాలి. అందులో చింతపండు అవి వేస్తారు కానీ అవన్నీ వేస్ట్. అవన్నీ వేయకపోయినా కూడా నూనె బాగా కాగిన తర్వాత వాడుకోవాలన్నమాట. ఇప్పుడు కాజాలు అవి తక్కువ కాకలా వేస్తాం కదా, దానికి పనిచేయదు, గానుగ నూనె పనిచేయదు అట్లాంటి వాటికి. కాజాలు కొన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట, లిమ్కీలు అలాంటివి తక్కువ నూనెలో వేస్తాం, తక్కువ కాకలా వేస్తాం. అంటే వేడి తక్కువగా ఉన్నప్పుడు వేయాలి నూనె. పునుగులు అలాంటివి, అలాంటి వాటికి ఈ నూనె పనిచేయదు అనమాట, మామూలు నూనె వాడుకోవాలి. ఇది గానుగ నూనె కేవలం పచ్చళ్ళు అట్లాంటి వాటికి వాడుకోవాలి. పచ్చళ్ళు, వంటలు, మనం తినేదానికి వంటలు చేసుకుంటాం, కూరలు వాటికి కంపల్సరీ గానుగ నూనె వాడతాను నేను, మంచిదనేసి. కరివేపాకు వేసానండి, చూసారు ఇప్పుడు కనిపిస్తుంది కొద్దిగా. తాలింపు ఇంగు వేసాను ఇప్పుడు. అయిపోయింది, స్టవ్ ఆపేయచ్చు. ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత వేస్తాను అన్నమాట అందులో. అది మన తాలింపు. మాడిపోలేదు, తక్కువ వేగలేదు, చూడండి చక్కగా సమానంగా వేపాను. నూనె సరిపోదు, కొద్దిగా నూనె వేసాను పైన, ఇంకా కూడా కొద్దిగా వేస్తాను.
కొద్దిగా వేడి అన్నం కలుపుతున్నానండి, టేస్ట్ చేయాలి కదా. మాగాయిలో వేడన్నంలో వేసుకుని మాగాయిలో నెయ్యి వేసుకుంటే సూపర్ మహత్తరంగా ఉంటుందండి. అందుకే మాగాయ పచ్చడి మహాసుందరి, మాగాయ మహాసుందరి అన్నారు పెద్దలు. మహాసుందరితో పోల్చారనమాట మాగాయ పచ్చడిని. అసలు ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా ఉంటుందండి మాగాయ పచ్చడి. ఒకసారి అందరూ ట్రై చేయండి. మళ్ళీ ఇంకా మామిడికాయలు దొరుకుతున్నాయి కదా, ఒక్క 2 కాయలతోటో 3 కాయలతోటో ట్రై చేయండి. మాగాయ పచ్చడి అందరూ చాలామంది మానేసారు వేసుకోవడం. ఒక్క రవ్వ నెయ్యి తగిలించాను, అది తిన్నా కానీ మనకి మంచి రుచి తెలియాలి కదా, అందుకని నెయ్యి వేసి చక్కగా కలుపుతున్న. వేడివేడి అన్నం చేయి కాలిపోతుంది. నేను ఏం చేసినా మా లక్ష్మికి ఫస్ట్ ముద్ద పెడుతుంటాను అన్నమాట. ఒకవేళ ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా భారం ఆవిదే, తక్కువైనా ఎక్కువైనా అంత భారం ఆవిదే. నా మీద, నా వంటల మీద నాకు కాన్ఫిడెన్స్ అండి, కరెక్ట్గానే వేస్తాను అని. అది జోక్లాగా చెప్పాను కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. సరిపోయింది. అగా బాగుందని చెప్తుంది లక్ష్మి. ఇంకొక ముద్ద పెట్టాను తినమని. ఇంకో ముద్ద పట్టు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.